మంచి పరిపాలన కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని దొంగల రాజేందర్ అన్నారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో శక్తి కేంద్రం ఇన్ఛార్జీల బూత్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ కన్వీనర్ విప్లవ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు అధికారాన్ని చేపట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఓటు బ్యాంకు రాజకీయాలతో మోసం చేశాయని అన్నారు. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి. బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీజేపీ, జై బీజేపీ. ఈ రోజున భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రూరల్ మండల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో గ్రామంలో ఉన్నటువంటి శక్తి కేంద్రం బూత్ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వ నమోదు చేయాల్సిందిగా మరి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మరి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ఈసారి విస్తృతంగా మేము సభ్యత్వ నమోదు ప్రక్రియను మొదలుపెట్టడం జరిగింది. మేము ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, భారతీయ జనతా పార్టీలో అందరూ సభ్యులుగా చేరాలని మేము ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. మరి గతంలో స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆ తర్వాత టీడీపీ అధికారంలో ఉంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి ఈ పార్టీని ఏ విధంగా పరిపాలన కొనసాగించాయో ప్రజలందరూ కూడా చూడడం జరుగుతున్నది. మరి భారతీయ జనతా పార్టీ మరి ఏకాత్మ మానవతావాద సిద్ధాంతం మీద మరి దేశంలోని రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఒకే ఆత్మగా భావించి ఒక సిద్ధాంతం మీద ముందుకు వెళ్తుంది. ప్రజలందరి క్షేమమే మరి పార్టీ క్షేమంగా భావించి ఈ రోజున భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పనిచేయడం జరుగుతున్నది. కాబట్టి ఇతర పార్టీల సిద్ధాంతాలను ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక వ్యక్తి మీద ఆధారపడి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, టీడీపీ పార్టీలు ఒక వ్యక్తి మీద ఆధారపడి పనిచేయడం జరుగుతుంది. కానీ భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం కింద ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ గారి కాడి నుంచి అమిత్ షా దగ్గర నుండి కిషన్ రెడ్డి గారి నుండి ప్రతి ఒక్కరు కింది స్థాయి వరకు ఆ సిద్ధాంతం మీద పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి సిద్ధాంతం గొప్పదా, వ్యక్తుల యొక్క నిర్ణయాలు గొప్పదా, ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున దేశంలోని ప్రజల కోసం ఆలోచిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి మీరు బీఆర్ఎస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీని చూసినట్లయితే కేవలం వాళ్ళ కుటుంబం యొక్క అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తున్నాయి తప్ప ప్రజల కోసం ఈ రోజున పనిచేయడం లేదు. మరి గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి నిరుద్యోగులను పట్టించుకోలేదు. కేవలం ఓటు బ్యాంకు కోసం, అధికారంలోకి రావడం కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టి మరి ఉన్నతులైన ధనవంతులకే లాభం చేశాయే తప్ప మరి పేదవారికి లాభం చేసినటువంటి దాఖలాలు లేవు. పేదవారిని అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు లేవు. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అన్యాయమైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తామని చెప్పింది. మరి ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. సంక్షేమ పథకాలలో అదే అవినీతి, అదే అక్రమాలు. ఇప్పటి వరకు కూడా మరి మహిళలు ఎదురు చూస్తున్నటువంటి వారి భరోసా పథకం కింద వారికి 2500 ఇస్తానని అధికారంలోకి రావడం జరిగింది. మరి రైతు బంధు, రైతు భరోసా పెంచుతామని అన్నది. ఇప్పటి వరకు రైతు భరోసా కూడా పెంచలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మీద విరక్తి చెంది ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మరి ప్రజలందరూ మంచి పరిపాలన రావాలంటే మరి భారతీయ జనతా పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం చాలా ముఖ్యం. కాబట్టి ప్రజలందరూ ఆలోచించి ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా మరి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకొని మరి భారతీయ జనతా పార్టీ ద్వారా ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి మరి ప్రతి ఒక్కరు కూడా మరి కృషి చేయాలని, సభ్యత్వం తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.
భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి